మనం చేస్తున్న పని అదే కదా. వ్రాత వెంట కాని వరమీడు దైవంబు, చేత వెంట కాని వ్రాత రాదు. నువ్వు చేస్తేనే వాడు రాస్తాడు. వ్రాతకు అజుడు కర్త, చేతకు తాకర్త. అంతేగాని దేవుడు నీ మీద బ్యాంకు మేనేజరు, బ్యాంకు క్యాషియరు నాకేమైనా డబ్బులు ఇస్తున్నాడా? ఇస్తాడా వాడు? అస్సలు ఇయ్యడు. నా డబ్బులు ఉంటే నాకు ఇస్తాడు. నా కర్మలో ఉంటే, నేను చేసి ఉంటే నాకు వస్తున్నాయి, లేకపోతే నాకు రావు. అర్థం చేసుకో. ఇది తెలిసిన వాడు కాబట్టి వాడు నా ద్వేష్టి నా అభినందతి. వాడు ద్వేషించడు. ఏదైనా పని జరగలేదనుకో వాడికి ఏం బాధ లేదు. జరిగిందనుకో పెద్ద సంతోషపడడు. ఓ జరిగేది ఉంది కాబట్టి జరిగింది, జరగలేదు కాబట్టి జరగలేదు కదా. అయ్యో ఒక్కొక్కళ్ళు ఎంత చికాకు పడిపోతారో వాళ్ళు అనుకున్న పని అవ్వకపోతే. నువ్వు చికాకు పడితే అది అవుతుందా? అవడానికి వీల్లేదు. అవడానికి వీల్లేదు కాబట్టి అది కాలేదు. అది అర్థం చేసుకోడు. జ్ఞానికి అది అర్థమైంది. ఇప్పుడు వీడికి వాడికి తేడా ఏమిటంటే, వాడికి అది తెలిసింది, వీడికి తెలియలేదు. అదే అజ్ఞానం. తెలియకపోవడమే అజ్ఞానం, తెలియడమే జ్ఞానం, అంతకంటే ఏం లేదు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటున్నాడు. నా దృష్టి ఎవడి ప్రజ్ఞ అయితే ప్రతిష్ఠితమై ఉందో, ప్రతిష్ఠితమై. నువ్వు యోగస్థం అన్న పదానికి ఈ పదానికి తేడా ఉంది, మీరు గమనించండి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటున్నాడు కుమారి. వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంది. ఇందాక యోగస్థం అంటే యోగంలో వీడు దాంట్లోకి వెళ్ళాడు. ఇక్కడ వాడి ప్రజ్ఞ అలాగే ఉంది, పొటెన్షియల్గా ఉంది. అది అసలు కైనటిక్ కావటంలా. మరి కర్మ జరుగుతోంది. కర్మ జరిగితే కైనటిక్ అవ్వాలి, కానీ కర్మ జరగటంలే. కర్మ జరుగుతోంది. వాడు కర్మను ఎట్లా చూస్తున్నాడు? తీసేసిన సినిమా లాగా చూస్తున్నాడు. సినిమా యథార్థమా? సినిమా నిజం కాదు కదే. సినిమాలాగా చూస్తున్నాడు కర్మని. దాంట్లో మంచి జరిగినా నాకు నష్టం లేదు, చెడు జరిగినా నాకు నష్టం లేదు. అమ్మా కర్మ ఎవరు? కర్మ ఏది నా దగ్గర? కర్మను చూడటంలే, నేనే కర్మను చూస్తున్నా. కర్మతో అటాచ్మెంట్ లేకుండా కర్మను చూస్తున్నా, అంతే కదా. సాక్షిత్వం వహించి కర్మను చూస్తున్నాను. తీసేసిన సినిమాలాగా కర్మను చూస్తున్నాను. అది యథార్థం కాదని చూస్తున్నాను. సినిమాలో మొదట్లో హీరో హీరోయిన్ ఉంటారు. మధ్యకాలంలో వాళ్ళకి ఏదో డిస్టర్బెన్సెస్ వస్తాయి. కష్టమో సుఖమో ఎడబాటో ఏదో వస్తుంది. మళ్ళీ చివరిలో కలుసుకుంటారు. సినిమా కథ అది. కానీ ఈ జీవితం అనే కథ అట్లా జరగదు. ఈ సుఖాంతం అవుతుందని నీకు నమ్మకం లేదు. అది ట్రాజడీ కూడా కావచ్చు. అంటే వాళ్ళ కథలన్నీ కామెడీ అవ్వకపోతే జనాన్ని రాళ్ళు వేసి కొడతారు. అందుకని వాళ్ళు అట్లాగే తీస్తారు. రాళ్ళు వేసి కొట్టరు, కానీ వాళ్ళు సినిమా చూడరు. వాడికి డబ్బులు రావు, వాడికి కాంక్ష వేరే ఉంది కదా. వీడు అట్లా కాదు కదా. ఇక్కడ సుఖాంతమే అవుతుందో దుఃఖాంతమే అవుతుందో మనకి తెలియదు. పైగా కారు బయలుదేరి మెయిన్ రోడ్డు, ఇవాళ పేపర్లో చంద్రబాబు నేను చెప్పిన ఎగ్జాంపులే తీసుకున్నాడు. వై జంక్షన్ సంగతి. ఇక్కడ పెద్ద రోడ్డుట. ఈ రోడ్డు మీద మంచిగా హ్యాపీగా ఉందిట. ఈ రోడ్డు అంతా పులులు సింహాలు ఉంటాయిట. మీరు మధ్య ఓటేసేవాళ్ళు జాగ్రత్తగా వేయండి అని చెబుతున్నాడు. ఇటు వెళ్తారా అటు వెళ్తారా అని. ఇక్కడ కారు మంచి బిఎండబ్ల్యూనే తీసుకున్నాడు వాడు. కానీ ఇక్కడ 10 మైళ్ళు వెళ్ళేటప్పటికే లోయ వచ్చింది వీడికి. ఇంకొకటికి 20 మైళ్ళకి లోయ వచ్చింది. ఒకటికి 70 మైళ్ళకి లోయ వచ్చింది. తెలియదు ఎప్పుడు లోయ వచ్చిందో. కానీ వీడికి 20 మైళ్ళకి లోయ వచ్చింది కదా. అక్కడ కన్నం ఉందేమో, ఇంకోటి కూడా ఆ రోడ్లో వెళితే అక్కడ కన్నంలో పడతాడని అనుకోవాకు. ఎవడెప్పుడు తొస్తాడో, ఎవడెప్పుడు బతుకుతాడో, ఎవడెప్పుడు పుడతాడో, ఎవడికి ఎప్పుడు ఏం జరుగుతుందో, అది ట్రాజడీనో అది కామెడీనో మనకు తెలియదు. ఒకటి జీవితం 100 ఏళ్ళు బతకచ్చు, వాడికి కష్టాలతోనే ఉండొచ్చు. వాడికి బాధలు దుఃఖాలు, ఆత్మ తెలుసుకోకపోతే బాధలు దుఃఖాలే ఉంటాయి. సుఖాలు అయితే ఉండవు. సుఖం కేవలం పరమాత్మలోనే ఉంది.
మిగిలినవన్నీ ఎంత ఉన్నా నీకు అది దుఃఖమే. ఎందుకు అంటే నీకు అక్కడ ఆకాంక్ష ఉంది. ఆకాంక్ష అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలనే కోరిక. సుఖానికి హద్దెక్కడుంది చెప్పండి? వాట్ నెక్స్ట్ అని నీకు అనిపించినంత వరకు నువ్వు ప్రపంచంలోనే ఉన్నావు. నాకు ఇంకేమీ లేదు అని అనిపించినప్పుడు నువ్వు పరమాత్మలో ఉన్నావు. అంటే తర్వాత ఇంకా లేదు. మనకందరికీ ఏమనిపిస్తుంది? అందరు మామూలు కామన్ మ్యాన్కి మనందరికీ ఏమనిపిస్తుంది అంటే, చిన్న పిల్లవాడికి నాకు పెద్ద అయితే చాలా బాగుంటుంది, వాడికి చాలా బాగుంటుందని నీకు ఎట్లా తెలుసు అంటే, ఆ చిన్న పిల్లలు నువ్వు అక్కడ వదిలేసేయి, అక్కడ నువ్వు ఒక కండువా పడేయి, అది తీసి వెంటనే అది బయటలాగా చుట్టుకుంటుంది. ఎందుకు చుట్టుకుంటోంది ఆ పిల్ల? ఆ పిల్ల ఎందుకు ఓణీ వేసుకుంటోంది? నేను పెద్దగా అవ్వాలి. అది వేసుకోకపోతే మనమే వేసి ఫోటోలు కూడా తీస్తాం. అది ఎట్లాగూ పెద్దగా కాదా? అవుతుంది కదా. ఎందుకు ఇప్పటి నుంచే దాన్ని పెద్దగా మరి ఫోటోలు తీస్తున్నావు? అసలు ప్రపంచంలో ఎంత అనవసరమైనవి చేస్తున్నామంటే మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది మనం తెలుసుకోవడానికి. మానవ జన్మ అది నీకు వచ్చింది. నిన్ను నువ్వు తెలుసుకోకుండా అన్ని వ్యవహారాలు చేస్తున్నావు. మా గురుదేవులు అంటారు, బంగారం కొనుక్కోమని ఒకడు డబ్బులు ఇచ్చి పెళ్ళాన్ని బజారుకి పంపించాడు. బంగారం కొనుక్కురావే, ఇంత ఖరీదు ఉంది, ఇదిగో ఇంత డబ్బులు ఇస్తున్నాను, బజారుకి వెళ్ళు. అది ఇంటి నుంచి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ ఇవేమిటి, ఈ ఐస్ క్రీములు, పుల్ల ఐస్ క్రీములు ఏవో అట్లాంటివన్నీ అమ్మకానికి వచ్చినాయి. తినాలి అని నోరు అనిపించింది. కొన్ని డబ్బులు తీసి అవి కొనుక్కొని తిన్నది. ఇంకా కొంత దూరం పోయేటప్పటికి మంచి మంచి గాజు బొమ్మలు కనిపించినాయి, అవన్నీ కొనుక్కుంది. ఇంకా కొంచెం దూరం పోయేటప్పటికి ఇంకేవో కనిపించినాయి. మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. బంగారు షాప్కి వెళ్ళేటప్పటికి ఏదో కొంచెం మిగిలినాయి. ఆ షాపు వాడి దగ్గరికి వెళ్ళి, మాకు బంగారం ఇవ్వమండి. అమ్మ, ఈ డబ్బులకు బంగారం రాదు, నేను బంగారంకి కావాల్సిన డబ్బులే తీసుకొచ్చాను, కానీ నేనేం చేశాను? అనవసరమైన ఖర్చులు పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు బంగారం షాపు వాడు నాకు బంగారం ఇయ్యడు. ఇప్పుడు నేను బంగారం తేవాలంటే మళ్ళీ ఎక్కడికి పోవాలి? మళ్ళీ ఇంటికి పోయి డబ్బులు తెచ్చుకోవాలి. మానవ జన్మ వచ్చింది నిన్ను నీవు తెలుసుకోవడానికి. నువ్వేం చేస్తున్నావు అంటే ఆ కర్మనంతా కూడా ధనేషణ, దారేషణ, పుత్రేషణ ఖర్చు పెట్టేశావు. చివరికి యమధర్మరాజు వచ్చి వాకిట్లో నుంచున్నప్పుడు ఏమీ లాభం లేదు. ఇప్పుడు తలుచుకుంటారే అంటే అప్పుడు తలుచుకోవడానికి లేదు. అప్పుడు తలుచుకున్నా వాడు నీ మాట వినడు, లాక్కుని పోతాడు. లాక్కుని పోయి ఎక్కడికి పెడతాడు? మళ్ళీ స్వర్గమో నరకమో. మళ్ళీ అక్కడ ఉంచుకుంటాడా? మళ్ళీ నెట్టి అవతల వారేస్తాడు. పిచ్చివాడా, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఎట్లాంటిదంటే, ఒకడు నువ్వే పెళ్లి కూతురువి, నీకు చెప్తున్నాడు. నీ దగ్గరికి 2 అబ్బాయిలు వచ్చారు. ఒకడు అంటాడు, నిన్ను విమానాల్లో తిప్పుతాను, స్టార్ హోటళ్లలో పెడతాను, నీకు అన్ని రకాల సౌఖ్యాలు ఇప్పిస్తావు, అన్ని తిండి పెడతా, తర్వాత తీసుకొచ్చి మీ నాన్న దగ్గరే దించిపోతా అన్నట్టు ఒకడు. ఇంకొకడు అన్నట్ట, లేదు నాకు అంత స్టార్ హోటళ్ళు, నాకు విమానాలు లేవు, కానీ నేను గుడిసెలోనే పెట్టుకుంటాను, కానీ నిన్ను జీవితాంతం నా భార్యగా నిన్ను పోషిస్తాను, నీకు రక్షణ ఇస్తాను. ఎవరిని చేసుకుంటుంది ఆ అమ్మాయి? జీవితాంతం దాన్ని పోషించేవాడి దగ్గరే చేసుకుంటుంది. అంటే వీడి దగ్గర దానికి ప్రొటెక్షన్ ఉంది, రక్షణ ఉంది. వాడి దగ్గర రక్షణ లేదు, ఇన్సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే వాడు ఎన్ని తిప్పినా. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్న జీవితం స్టార్ హోటళ్లలో తిప్పేవాడిని సెలెక్ట్ చేసుకున్నావు. భౌతికమైనటువంటి ప్రాపంచికమైన సుఖాలు నీకు అందించేవాడిని, ఆ జీవితాన్ని సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు తెచ్చుకున్నది మానవ జీవితంలో నేను పరమాత్మను తెలుసుకుంటానని. నేనేం అట్లా తెచ్చుకోలేదండి, నేను ఇందుకోసమే వచ్చాను అని నువ్వు అనుకుంటే, పుట్టంగానే నీకు తెలియకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూడు. పుట్టంగానే మీ అమ్మ కడుపులో ఉండగా నువ్వు చాలా ప్రమాణాలు చేసావు. భగవంతుడా, నన్ను ఇందులోంచి బయటికి పంపించు, నేను ఇటువంటి తప్పు పని చచ్చినా చెయ్యను, నువ్వెవరో నేను తెలుసుకునే తీరుతాను. ఎవడు తెలుసుకుంటే వాడికి జన్మ లేదని చెప్పావు. వాడు జ్ఞానంతో ఉన్నాడు తల్లి గర్భంలో ఉండగా. బయటికి రాగానే శఠవాయువు పీల్చేశాడు.
అయినా వాడు కోహం అని అడిగాడు నిన్ను. నేనెవరు అని అడిగాడు. నువ్వు సోహం అని నాకు చెప్పలేదు. నేను ఈ ప్రపంచంలో పడ్డాను అంటే నువ్వు ప్రతి వాడు వచ్చింది నేను ఇందుకోసము అంటానికి. నువ్వు అట్లా కాకపోతే కోహం అని అడగవు. ప్రతి పిల్లవాడు కానీ పిల్ల కానీ మానవ శరీరం ధరించిన ప్రతి ఒక్కడు, ముస్లిం అయినా సరే క్రిస్టియన్ అయినా సరే, వాడు నేనెవరు అని అడుగుతున్నాడు. ఆ ఏడుపు వినండి మీరు. అంటే 1 నెల 3 నెలల లోపల పిల్లలు ఏడుపే, దాటింత పిల్లలు అట్లా అడగరు నిన్ను. 3 నెలల లోపల పిల్లలు ఏడిచే ఏడుపు వినండి. నేనెవరు అని అడుగుతున్నారు నిన్ను. నువ్వు చింటూవిరా, నువ్వు పిట్టువిరా, నువ్వు నీ బొంద, నీ పేరు, రకరకాల పేర్లు పెట్టి నువ్వు చంపుతున్నావు వాడిని. కాబట్టి వాడిని మెల్లగా నువ్వు ఎక్కడికి తీసుకొస్తున్నావు అంటే స్టార్ హోటళ్లలో తిప్పి, విమానాల్లో తిప్పి మళ్ళీ నీ కొంపలో దించిపోయేవాడికి. మళ్ళీ నీ కొంపలో దించిపోవడం అంటే ఏం చేస్తాడు వాడు? మళ్ళీ జన్మకి వెళ్ళరా నాయన, పునరపి జననం పునరపి మరణం. మాతృగర్భంలో నుంచి వచ్చావంటే భూగర్భంలోకి వెళ్ళే లోపల గురుగర్భంలో ప్రవేశించు. ఇంకప్పటి నుంచి నీకు ఇంకా భయం లేదు. గురుగర్భంలో నుంచి నిన్నెవ్వడు కూడా తీసుకునేవాడు లేడు. గురువు నిన్ను ప్రసవించడు, వాళ్ళ లోపలే అబ్జర్వ్ చేసేసుకుంటాడు. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి నువ్వు భూగర్భంలో పడే లోపల ఈ పని చేయి. భూగర్భంలో పడ్డం అంటే చావడం. చచ్చే లోపల గురుగర్భంలో చేరరా నాయన, వాడిని నిన్ను కాపాడుకుంటాడు. లేకపోతే నీ గతి ఇంతే. అదే చెబుతున్నాడు, సాధన చెబుతున్నాడు. ఇది సాధన. ఎట్లా సాధన చేయాలి? కళ్ళు మూసుకోవాలన్నా, నీ జపం చేయాలన్నా, జపమాలు తిప్పాలి. నో, జపమాలు తిప్పవాకు, విచారణ చేసుకో. మొత్తం శుభేచ్ఛ తర్వాత, శుభేచ్ఛ అంటే అసలు నాకు మోక్షమే కావాలి, నాకు జన్మ అక్కర్లేదు అన్న కోరిక కలగడమే శుభేచ్ఛ. విచారణ, తనుమానసి 2 స్టేజీలు నీకు ఇదే చెబుతున్నాడు. ఎట్లా విచారించుకోమంటావు నన్ను? ఏ కర్మ జరిగినా సర్వత్ర అనభిస్నేహ. పర్టికులర్ దాంట్లో నువ్వు ఇట్లా ఉండు, పర్టికులర్ దాంట్లో ఇట్లా ఉండు అని చెప్పడం లేదు. అన్నిట్లో కూడా జిడ్డు పట్టించుకోవాలి. అవన్నీ జిడ్డు పదార్థాలు. ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే, అరిసెలు చేశారు ఎవరో, ఆ గిన్నె నిండా అరిసెలు పెట్టారు. నేను మంచి పట్టు చీర కట్టుకున్నాను, నన్ను అరిసెలు వడ్డించమన్నారు. నేను వడ్డించాలి, అందరికీ అరిసెలు వడ్డించాలి. కాబట్టి నేను అరిసె ఖచ్చితంగా చేతిలోకి తీసుకోవాలి, వీళ్ళకి విస్తట్లో పెట్టాలి. అది తీస్తే ఎట్లుందంటే, అదంతా నెయ్యితో చేశారు ఆ అరిసెలు. తీస్తే నెయ్యి గారుతున్నది. ఎందుకు? అరిసెలు తీసిన తర్వాత అడుగును చూడండి మీరు, ఇంత నెయ్యి ఉంటుంది. అది ఏమాత్రం తగిలినా నా చీరకి ఖచ్చితంగా మరకబడుతుంది. ఇప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటావు నువ్వు? వడ్డిస్తావు, అంటకుండా వడ్డిస్తావు. అట్లా ఉండు ప్రపంచంలో. అన్ని పనులు చేయి, దాన్ని అంటించుకోవాలి. నువ్వు పట్టు చీర కట్టుకున్నావు, జ్ఞానవస్త్రం కట్టుకున్నావు, నీ బట్ట ఎప్పుడు వైట్ శారీ, చిన్న మురికి పడిందో అది పోదు. అందుకని బీ కేర్ఫుల్ అంటున్నాడు. సాధన స్థితిలో చాలా జాగ్రత్తగా ఉండు, ఇష్టం వచ్చినట్టు చేయవాకు అని చెప్తున్నాడు. అయితే అట్లా చేస్తే ఎందుకు ఇంకా ఏం చెబుతున్నాడు అంటే, ఒరే నాయన, ప్రియమైన విషయాలు నీకు మంచిగానే ఉంటుంది, అప్రియమైన విషయాల్లో కూడా ఇదే పెట్టుకో. నీకు కొన్ని ఈ ప్రపంచంలో నీకు ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని ఇష్టం కాని ఉంటాయి. నీకు ఇష్టమైనవన్నీ, మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకో మన ఇంటికి చుట్టారు, వాళ్ళంతా పూసుకు తిరుగుతారు. ఇష్టం కాని వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళందరినీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అనుకుంటాం. ఒకటి నీకు ఈజీ కాదు. అందుకని ఎట్లా ఉండాలంటే నువ్వు చెప్తున్నాడు, నువ్వు సముద్రంలాగా ఉండు. సముద్రంలో సునామీ వచ్చింది, సముద్రానికి నష్టం లేదు. సునామీ వచ్చి అల్లకల్లోలం అయిపోయింది, కాసేపు మళ్ళీ శాంతంగా ఉంటుంది. చూడు, ఇప్పుడు ఆ పైనుంచి జలపాతాలు పడతాయిరా. జలపాతం పడేటప్పుడు ఎంత సౌండ్ వస్తుంది. నయాగరా పడేటప్పుడు చూశారు కదా, ఎంత శబ్దం వస్తుంది. అది కింద నీళ్ళల్లో పడిపోగానే అక్కడి వరకు ఇంత మిస్ట్,
ఎంత ఎంత సౌండ్, మనం మనం మాట్లాడుకుంటే కూడా వినపడదు. అది నీళ్ళల్లో పడిపోగానే సైలెంట్గా అయిపోతుంది. ఆ నీళ్ళు ఎంత లోతున్నాయో, ఈ రెండు పెద్ద నదులు వచ్చి పడంగానే అవి అలలు కూడా లేవు, ఇట్లా పడ్డట్టు కూడా ఉండదు, అవి కామ్గా ఉంటాయి. అట్లా ఏదొచ్చి నీ మీద పడ్డా, ఈ ప్రపంచంలో ఎన్నెన్నో జరుగుతాయి సునామీలు లాంటివి, నువ్వు సైలెంట్గా ఉండిపో. ఎందుకంటే నీకన్నా వాడికి ఏం కావటంలే, సముద్రానికి ఏం కాలే సునామీ వస్తే. ఆ తీరంలో ఉన్న వాటికే చెప్పా కదా నిన్న, పాంచభౌతికమైనవే అందులో నశిస్తున్నాయి. భూకంపం వచ్చినా ఏం కాలే భూమికి, పాంచభౌతికమైనవి అసెంబ్ల్డ్ ఏమున్నాయో అవన్నీ అందులో పడిపోతున్నాయి. సుడిగాళ్ళు వస్తున్నాయి, అమెరికాలో సుడిగాళ్ళు వచ్చి ఇళ్ళు ఇట్లా లేచిపోతాయి, పై ఇళ్ళు పైన ఇల్లంతా లేచిపోతుంది. అందుకని వాడు కింద బేస్మెంట్లో మళ్ళీ ఒక కొంప కట్టుకుంటాడు, అందులోనే అన్నీ పెట్టుకుంటాడు, అక్కడ ఉండాలి వాడు. అట్లా వచ్చినప్పుడు నీకేం కావటం లేదు, గాలికి ఏం కాలేదు, అగ్ని ప్రమాదాలు వచ్చినాయి, అక్కడ ఉన్న వస్తువులన్నీ తగలబడాయి, కానీ నిప్పుకేం కాలే. పంచభూతాలకి ఏమొచ్చినా ఏం కాకపోతే పంచభూతాలకు అధిష్టానమైన నీకు ఏమొస్తే ఏమవుతుంది? పిచ్చివాడు ఆలోచించు. ఇవన్నీవో వచ్చినాయో, నాకు కష్టాలు వచ్చినాయి, సుఖాలు. ఏంది కష్టం సుఖం? అసలు కష్టము లేదు, సుఖం లేదు. ప్రపంచంలో కష్టమే లేదు, ప్రపంచం అసలు లేదు, మిథ్య అని చెప్పాను ముందే. ఎట్లా మిథ్య ఇది? నేను కాఫీ అనగానే నీలో ఓ కాఫీ కప్పు తయారైంది, అట్లాంటిది ఈ ప్రపంచం. అసలు కాఫీ వేరే వంటింట్లో ఉంది, అది కాదు, అది సత్యం, ఇది మిథ్య, ఇది నామం, అది రూపం. ఆలోచించు, ఈ ప్రపంచం అట్లాంటిది. దీన్ని మిథ్యాత్వ నిశ్చయం కావాలి ముందు నీకు. మిథ్యాత్వ నిశ్చయం అయితే నువ్వు ఎన్ని పాఠాలు వినక్కర్లే, అసలు ఒక్క సాంఖ్యయోగం చాలు నువ్వు సాధన చేసుకోవడానికి. అయితే ఇది వాళ్ళే గుర్తుంటుంది, రేపు గుర్తుండి చావదు. చెప్పుల దగ్గరికి వెళ్ళేటప్పటికే మర్చిపోతుంది. అందుకే సీడీ పెట్టుకొని మళ్ళీ 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 వినండిరా అనేది. నేను సీడీ పెట్టుకు వినండిరా అంటే ఎవరు వినింటారా? ఎప్పుడో వింటారు, ఒకసారి విన్నాము, ఒకసారి వింటే ఇది రాదు. ఎన్నిసార్లు విన్నా ఇది రాదురా. మననం చేసుకోరా నాయన, శ్రవణంతో సరిపెట్టవాకు, మననం చెయ్యి, నిధిధ్యాసలో కూర్చో, ఖచ్చితంగా నువ్వు దీన్ని రీచ్ అవుతావు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అర్జున, ఆ ప్రజ్ఞలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అటువంటి వాణ్ణి స్థిత ప్రజ్ఞుడు అంటారు. నువ్వు ఆ ప్రజ్ఞని సంపాదించు అని చెప్పట్లేదు, దానిలోకి నువ్వు వెళ్ళు అని చెప్పట్లేదు. నువ్వు అందులో ఉండు, దీన్ని ఇట్లా చూడు. అంతేగాని ఇదంతా వదిలిపెట్టిన హిమాలయాలకు వెళ్ళిపోతానండి, ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది అంటే హిమాలయాలకు వెళితే నీ బ్రెయిన్లో హిమాలయాలు లేవు కదా. దానికి తేడా ఏమిటంటే, నువ్వు వెళ్ళి దాంట్లో ఉండడం, నువ్వు అదే అయిపోయి ఉండడం. నేను దాక్కోవాలంటే అందులో నుంచి ఈ గదిలోకి వచ్చి నేను దాక్కున్నా. అసలు నేను దాగాల్సిన పనే లేకుండా గోడలన్నీ పగలగొట్టేసుకొని నేను కూర్చున్నా, నాకు చీకటే లేదు. యోగస్థం అంటే యోగంలోకి నువ్వు ప్రవేశించు. నువ్వు ఈ శరీరంలోంచి, ఈ ఇంద్రియాల్లో నుంచి, ఈ మనస్సులో నుంచి దానికన్నా పైకి, నేను చెప్పలే, ఆ ఎలివేటెడ్ ఆ ఫ్లైట్ అక్కడ ఎగురుతుంటే మనస్సు అవన్నీ కింది స్టేజిల్లో ఉంటే, ఇక్కడ వర్షాలు ఇక్కడ ఎండలు ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళావు, అసలు నువ్వు అక్కడే ఉండు, ఇవన్నీ చూడు, నేను వద్దనులే, చూస్తూ ఉండు. ఇప్పుడు అక్కడే ఉండడంలోనూ అందులోకి వెళ్ళడంలోనూ తేడా లేదు. అక్కడికి వెళ్ళావంటే మళ్ళీ దిగొస్తావు, అక్కడే ఉన్నావంటే ఇంకా దిగి రావాల్సిన పని లేదు. గురువు కూడా దిగొస్తాడు, శిష్యుడు కోసం దిగొస్తాడు, వచ్చి మళ్ళీ వీడిని ఎత్తుకుపోతాడు అక్కడికి, వాడు దిగుతాడు. అందుకే స్టెప్స్ పెట్టుకున్నాడు వాడు. ఒరే నేను వెళ్ళాను పైకి, నువ్వు కూడా రా అంటే నువ్వు రాలేవు, అందుకని నీకోసం అమ్మ ఏం చేస్తుంది,
పిల్లవాడిని ఎత్తుకోవాలంటే వంగాలి అమ్మ. వంగి వాడిని ఎత్తుకుని వాడిని చంకకు పెట్టుకుంటే నాతో ఈక్వల్గా పెడుతుంది. వాడి తలకాయ ఇక్కడ ఉంటుంది. దానికోసం అమ్మే వంగుతుంది. వాడిని లేవరా అంటే వాడు లేవడు. వీడి కోసం వాడు దిగొస్తాడు, లేకపోతే వాడు అక్కడే ఉంటాడు ఎప్పుడు. దిగొచ్చి అప్పుడప్పుడు వీడిని పైకి తీసుకుపోతాడు. వీడు రానంటే వదిలేస్తాడు. ఎందాగా వస్తాడు చెప్పేదాకా చెబుతాడు. కానీ ఏ గురువు అయినా చేతికి వస్తే చంకకు వస్తే పిల్లవాడిని ఎత్తుకుంటావే, వాడు చంకకు రాకుండా సాగిపోతుంటే వదిలేసిపోతాం. గురువు కూడా అంతే. వాడు కూడా కొంత ప్రమేయం, కొంత ప్రయత్నం ఉండాలి కదా. నీళ్ళల్లో మునిగిన వాడల్లో ఉంటే ఎట్లా? నీళ్ళల్లో మునిగిన వాడు ఏం చేస్తాడో తెలుసునా? ఈత వచ్చి వాడిని బాగా బయటికి లాక్కొద్దామని వీడు పోతుంటే వీడిని కూడా గుంజుతాడు. వాడు 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 పడి ఉండి, అంటే వాడికి భయం అన్నమాట. వాడు ఊరికే వదిలేసాడు అనుకో, వీడు వాడిని లాక్కొస్తాడు. వాడు అట్లా వదలడు. వాడు వాడు వీడిని కూడా లాగుతాడు. అందుకు కేర్ఫుల్గా ఉంటాడు. వీడు వచ్చేవాడైతేనే గురువు పైకి లాక్కుపోతాడు. రానివాడినైతే చెప్తాడు. శ్రవణంలోనే లేదు కదా, మననం చేయాలి కదా, నిధిధ్యాసలో కూర్చోవాలి కదా. ఇదేం నా చేతిలో వస్తువా మీ చేతిలో వారేసి పోండ్రా అంటానికి. బుర్రలోకి ఎక్కించేటప్పటికే దేవుడు దిగొస్తున్నాడు. అవి అవి ఎక్కినట్లే ఉంటాయి చూడరా. ఏమి ఇందులో కష్టమైన ఒక్క మాట కూడా లేదు. నేనేమన్నా కష్టమైంది ఏదైనా పదం చెప్పానా మీకు? మళ్ళీ సేమ్ నేను చెప్పిందే నాకు రిపీట్ చేయండి అంటే అన్ని తప్పుల ఆలోచనలే వస్తాయి. ఎందుకంటే ఆ బుద్ధి అట్లా రిసీవ్ చేసుకోలే. నీ బుద్ధి కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటే అది అర్థంలాగా ఉందనుకో, అది వెంటనే అదే చెప్తుంది. దీనికి కొంత అర్థమై ఉంటుంది, కొంత అర్థం కాదు. అర్థం కాని దాన్ని కుకప్ చేసుకుంటుంటుంది అప్పుడప్పుడు. అమ్మో చాలా చెడ్డది అసలు. ఇది ఒక పెద్ద సైన్స్ అమ్మ. ఎంత బాగుంటుందంటే ఆలోచిస్తూ మంచం మీద పడుకోండి అంతే, మీకు ఎంత వస్తుందో. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం మూడిని గురించి ఆలోచిస్తూ, పెళ్ళాన్ని గురించి ఆలోచిస్తూ, సంపద గురించి ఆలోచిస్తూ, ఆఫీసు గురించి ఆలోచిస్తూ, నీకు ఆలోచన అలవాటే కదా. ఇప్పుడు ఎందుకు అది ఆలోచిస్తావు? ఇది ఆలోచించు కదా. ఆలోచించడం నీకు అలవాటు. ఎవడన్నా మంచం మీద పడుకొని వెంటనే నిద్రపోయినట్టే ఏం నిద్రపోలే. ఏమేమో ఆలోచించుకున్నావు కదా. ఇదెట్ట చేద్దాం, వాడిని ఎట్ట మోసం చేద్దాం, వీడినెట్ట చంపేద్దాం. చంపేద్దామని మనం ఆలోచించట్లేదులే. వాడిని ఎట్లా అనాలి, వాడిని ఎట్లా దెబ్బతీయాలి, నా దారికి అడ్డం ఎట్లా తొలగించుకోవాలి. నీ దారికి అడ్డం వచ్చేవి కావలసినవి నీ లోపల ఉన్నాయి. అంత శత్రువులు వీళ్ళు. వీళ్ళతో పోరాడరా, ఫైట్ చేయరా నాయన, వాళ్ళని ఓడించరా. వీళ్ళే ఉంది ఆఫ్టర్ ఆల్. నేను చచ్చిపోయినా వీళ్ళు నాకుండరు, వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళు నాకుండరు. ప్రపంచంలో ఎవడి కోసమో నేను ఎవడి కోసం అయితే ఆలోచిస్తున్నానో కదా, ఎవడి మీద అయితే నేను ప్రేమ కానీ ద్వేషం కానీ పెట్టుకున్నానో, నేను చచ్చినా వాడు నాకు లేడు, వాడు చచ్చినా నాకు లేడు, అంతే కదా. అటువంటి వాడి కోసం నేను ఎందుకురా కష్టపడాలి, ఎందుకు ఆలోచించాలా, నా బ్రెయిన్ సెల్స్ ఎందుకు పోగొట్టుకోవాలి నేను? మంచిదానికోసం ఉపయోగించుకుంటా. దీనివల్ల ఉపయోగిస్తే నాకు లాభం ఏమిటో తెలుసునా? నేను రీచ్ అవుతానో అవనో సంగతంగా తర్వాత ఖచ్చితంగా రీచ్ అవుతావు. ఎందుకంటే సరి అయినటువంటి మార్గదర్శకుడిని పట్టుకున్నప్పుడు నువ్వు సరి అయిన మార్గంలోనే వెళతావు. ఒకవేళ వెళ్లకుండా నీ ప్రారంభ కర్మలో ఉండి నువ్వు చచ్చిపోయినావే అనుకో, శుచీనాం శ్రీమదంగహే. నువ్వు కర్నూలులో బస్సు ఎక్కు, హైదరాబాద్ రీచ్ అవ్వకపోయినా నష్టం లేదు. కొత్తకోట దాకా వెళ్ళి బస్సు చెడిపోయింది, కొత్తకోటలో దిగు, మళ్ళీ కర్నూలు పోయి బస్సు ఎక్కక్కర్లా, కొత్తకోట నుంచి బస్సు ఎక్కు కదా. దీంట్లో నీకు లాభం ఉంది, దాంట్లో నీకు నష్టం ఉంది. మరి నష్టమైన పని చేస్తావా, లాభమైన పని చేస్తావా? అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పిన అన్నీ బాగానే ఉన్నాయి కానీ చాలా కష్టంగా ఉందండి. ఇదైతే మాకు చాలా ఈజీ, మేము అనుకునేది ఏదో చాలా తేలిక కదా. ఈ ఆలోచన మాకేం కష్టం లేదు. మీ అహంని వెతకడమే నాకు చాలా కష్టంగా ఉంది లోపల. నీ దగ్గర ఉన్నాడరా అంటే
ఇన్నిసార్లు వాడిని చూపిస్తున్నాను, వాడిని వెతకడం కష్టం అంటావేమిట్రా పిచ్చివాడా? అందుకని చెబుతున్నాడు. ఇంకా నెక్స్ట్ బెస్ట్ చెబుతున్నాడు. ఇది ది బెస్ట్. నెక్స్ట్ బెస్ట్ చెప్తున్నాడు అర్జున. నీకు అది కష్టంగా అనిపిస్తే, నువ్వు అట్లా ఉండలేకపోతే ఎట్లా ఉండమంటున్నాడు? ఈ ప్రపంచాన్నంతా సినిమాలాగా చూడమంటున్నాడు. ఇందులో కష్టమో సుఖమో అంటించుకోవాకంటున్నాడు. నువ్వు చేసిన కర్మే ఇప్పుడు నీకు అనుభవానికి వస్తోంది అంటున్నాడు. దాన్ని నువ్వు మార్చడానికి వీల్లేదు అని చెప్పేశాడు. ఇవన్నీ స్టేట్మెంట్లు. ఇంకా దీన్ని వీటికి ఇంకా నువ్వు అమెండ్మెంట్ లేదు. నీకు అర్థమైందా? స్టేట్మెంట్కి ఇంకా ఆర్టికల్ 11 ఆర్టికల్ 12 అని చెప్పి ఇంకా అమెండ్మెంట్స్ ఇస్తాడు. అట్లా అమెండ్ చేయడానికి వీటిలో వీలు లేదు. మార్చడానికి అమెండ్మెంట్ అంటే దీనిలో మార్చడానికి వీలు లేదు. నువ్వు ఉన్నదేదో అదే ఉండాలి. అది నాకు రాదంటున్నాడు. నువ్వు అంత ఖచ్చితంగా చెప్తే నాకు రాదయ్యా, నాకు ఇంకేదైనా ఇంకొక మార్గం చెప్పి. నెక్స్ట్ బెస్ట్ చెప్తున్నాడు అర్జున. నీకు అది కష్టంగా ఉంటే యదా సంహరతే చాయం కూర్మాంగాని సర్వశ. నైనా తాబేలును చూసావా? ఎప్పుడైనా చూసావు? అక్కడ చిన్న చప్పుడైతే తాబేలు వెంటనే దాని అవయవాలన్నిటినీ లోపలికి ముడిచేసుకుంటుంది. కూర్మ అంగములు. కూర్మం అంటే తాబేలు. అసలు ఏమి భాషో, ఏమి సౌందర్యమో అది అనుభవించేవాడికి ఒక్కడికే తెలుస్తుంది. నేను చెప్తుంటేనే ఆ ఆనందం నాకైతే తెలుస్తోంది, మరి మీకు కూడా తెలుస్తున్నది. అంటే లెవెల్స్ చెప్తున్నాడు నీకు. అది బెస్ట్ లెవెల్ అన్నాడు. అట్లా నువ్వు చూడగలిగితే అర్జున నీకేం కష్టం లేదు. అట్లా చూడలేకపోతే తాబేలు ఎలాగైతే బయట సౌండ్ రాగానే నాకు ప్రమాదం రాబోతోంది అని దాని అవయవాలన్నీ లోపలికి పెట్టుకుంటుందో, బయటికి రానియదో, ఇంద్రియార్థేభ్య సస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత. ఇందాక కూడా చెప్పాడు అదే. ప్రజ్ఞలోనే కూర్చో అర్జున, నువ్వు బయటికి రావాక అసలు. అయితే నాకు అన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదయ్యా, 11 ఉన్నాయి నాకు. 11 ఉండని, వాటిని నువ్వు పాడు చేయద్దు. అవసరానికి వాటిని వాడుకో. తాబేలు కూడా వాడుకుంటుంది, నడుస్తూ పోతుంది. చిన్న ఇంతరా దాని మీద అట్లా విసురు, గబగబా అన్నీ లోపలికి పెట్టేసుకుంటుంది, బయటికి రానియదు. అట్లా సంహరతే, లోపలికి లాక్కో అర్జున. ఇది అంతర్ముఖం అవడం. ఇందాకటి అంతర్ముఖం అవడం కాదు. అంతర్ముఖం బహిర్ముఖం రెండు లేవు ఇందాక. అంతర్బహి సర్వం వ్యాప్యం నారాయణ స్థిత. లోపల బయట అంతా ఒక పరమాత్మే ఉన్నాడు. కొంచెం మంచి నీళ్ళు అంటారా. తేచ అయం కూర్మ అంగానివ సర్వశ మర్చిపోవాకు. కొన్నిట్లో నేను బయటికి వస్తాను, కొన్నిట్లో నేను లోపలికి పోతాను. నథింగ్ డూయింగ్. అట్లా కొన్నిట్లో సర్వశ అన్నిట్లో కూడా వెనుకకు రావడం నేర్చుకో. ఇప్పుడు ముందుకు పోతున్నావు, నీ ఇంద్రియాలన్నీ బహిర్ముఖం అవుతున్నాయి కదా. బహిర్ముఖమై ఇంద్రియార్థేభ్య ఏం తెస్తున్నాయో ఆలోచన చేయి. నీ ఇంద్రియాలు ఏం తెస్తున్నాయి? ఇంద్రియార్థాలను తెస్తున్నాయి. ఇంద్రియార్థాలు ఏమేమిటి? శబ్దస్పర్శ రూపరసగంధాలు. అవి ఎక్కడి నుంచి తెస్తున్నాయి? పృథివ్యాపస్తేజో వాయురాకాశ. నువ్వు తిండి తింటే అందులో పంచభూతాలే ఉన్నాయి కదా. నువ్వు ఏ వస్తువును చూస్తే ఆ వస్తువులో పంచభూతాలే ఉన్నాయి. ఆ పంచభూతాల్లో నీ ఇంద్రియాలకి ఏది అనుకూలంగా ఉందో అది నీకు రుచిగా తింటున్నావు, అది నువ్వు ఇష్టంగా వింటున్నావు, అది నువ్వు ఇష్టంగా చూస్తున్నావు, అది నువ్వు ఇష్టంగా పీలుస్తున్నావు కదా. బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకో, వెంటనే బా బ్యాడ్ స్మెల్ వచ్చిందిరా, మంచి గాలి కావాలి, రూమ్ ఫ్రెషనర్ కొట్టేయండి అమ్మా కొట్టుకుంటున్నావు. ఎందుకు? నీ ఇంద్రియాలు ఏం కోరుతున్నాయి, ఏం తీసుకుంటున్నాయి, రోజు పని జరుగుతున్నాయి. ఏందిరా అంటే ఇదే జరుగుతున్నాయి, అంతకంటే ఏం లేదు. ఇంద్రియాలు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ.
ఇంతకుముందే చెప్పాడు. మాత్రలు స్పర్శలు, అంతకంటే ఏమీ లేదురా. నీ ఇంద్రియాలు ఇంద్రియార్థములు, ఈ ప్రపంచంలో లావాదేవీలు అవి. ఏ పనైనా చేసుకో. ప్రతి పనిలో ఏమేమి ఉన్నాయి అంటే నీ ఇంద్రియాలకు ఇంద్రియార్థములతో కలిగినటువంటి సంబంధం. కాబట్టి అవి సాటిస్ఫై అవుతున్నాయి. అవి సాటిస్ఫై కావటంలే, అవి జడములు. ఎవరు సాటిస్ఫై అవుతున్నారు? లోపల అహంగాడు సాటిస్ఫై అవుతున్నాడు. వాడుట ఎంత బాగుంది, ఇవాళ ఏదో చేశారు, తిన్న లడ్డు చాలా బాగుంది. వాడు తృప్తి పడుతున్నాడు. వాడు తిన్నాడా? నవిలింది ఎవరు? పండ్లు. నా రుచి ఎవరికి తెలిసింది? నాలుగో తెలిసింది. తెలిసిన నాలుగు ఏమన్నా నీకు మాట్లాడిందా? ఏం మాట్లాడింది? అదే చిన్న పిల్లవాడి నాలుగుదే అట్లా అనుకుంటుంది. అంటే నాలుక అప్రిషియేట్ చేస్తోంది. మన నాలుక అప్రిషియేట్ చేయడం, మన అహం అప్రిషియేట్ చేస్తోంది. అసలు గురుగారు అనేవాళ్ళు, నీ పిల్లలు నీకు చాలా పాఠాలు చెప్తారమ్మా, వాళ్ళని విను నువ్వు వాళ్ళ దగ్గర అని. వాళ్ళ దగ్గర వినే తెలివి నీకు కావాలి కదా ముందు. వాడు నోట్లో ఏదైనా పెట్టంగానే ఊరికే తినడు, దాన్ని లొట్టలు వేసుకుంటూ తింటాడు. అంటే ఏమిటి? దాని టేస్ట్ని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. దాని టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. నువ్వు కూడా ఎంజాయ్ చేస్తున్నావు. నీ అహం ఎంజాయ్ చేస్తోంది. నీ నాలుక ఎంజాయ్ చేయటంలా. నీ నాలుక జడం, వాడి నాలుక జడమే. కానీ వాడికి తెలియదు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నానని. బయట వాళ్ళు చూస్తే నన్ను ఎగతాళి చేస్తారేమో కదా అనుకుంటున్నాడు, చెప్తున్నాడు. నీలం సంజీవరెడ్డి గారట భోజనం చేస్తూ అన్నం అంతా అయిన తర్వాత, పెరుగన్నం తిన్న తర్వాత ఆ వేళ్ళు ఇట్లా నాక్కుండేవాట. ఆయన ఎంజాయ్ చేయడం ఆయనకు అది ఇష్టమేమో, మనకు తెలియదు. చాలామంది అట్లా తింటారు. పెరుగన్నం తిన్న తర్వాత ఈ వేళలో ఏం లేదు, బట్ ఆయన అలవాటు అది. ఆయన మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా, అక్కడ అందరూ మరి ఉంటారు కదా. ఆయన భోంచేసేటప్పుడు ఆ సర్వెంట్స్ వాళ్ళందరికీ ఇట్లా తింటాడు అని. కావాలంటే ఇంకెంత పెరుగన్నం కలుపుకొని పెట్టుకొని తినచ్చు. కానీ ఈ వేళ్ళు జీకే పని ఎందుకు పెట్టుకుంటాడు? వాడు నాకు భలే పాఠాలు చెప్తాడు రా, నేను చూస్తూ ఉంటా. మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా అట్లా చూడండి రా అని. అందుకని వీళ్ళెవ్వరిని నేను భోజనం చేసేటప్పుడు ఉంచవా, కానీ వాళ్ళందరినీ తీసేసి ఆయన ఒక్కడే కూర్చొని భోజనం చేసేవాట. ఆయన ప్రెసిడెంట్గా ఉండే రోజులు. అట్లా ఇంద్రియాలని, అంటే బయటివాడు చూస్తే నిన్ను మరి ఎగతాళి చేస్తాడు కదా. నిజంగా మనం తింటుంటే సంతృప్తి చెందుతున్నది అహమే కానీ పొట్ట చూడు ఇంకా నాకు పెట్టవాకు అని చెప్తుంది. నేను ఇంకా పెడితే నిండిపోయినాను, నేను భరించలేను అని. లోపల అహంకి, మనస్సుకి ఇంకా కావాలి. ఎందుకంటే అది కాదు కదా మోసేది ఇది కదా. ఇది వద్దంటుంది, అది తినమంటుంది. అటువంటి సిచ్యుయేషన్ ఎప్పుడు రాలేదా మీకు? వచ్చి ఉంటుంది, మీరు గమనించరు కదా. అది ముందే తెచ్చుంటే బాగుండు అని అనుకున్నావు, కానీ అది మళ్ళీ తినాలనే తింటున్నావు. ఆ టెంప్ట్ అయ్యేవాడు ఎవడు? క్వశ్చన్ చేసుకో. ఎవరు టెంప్ట్ అవుతున్నాడు? అహంగా టెంప్ట్ అవుతున్నాడు, పొట్టగా టెంప్ట్ కావటంలే. పొట్ట లోపలికి పెడతానంటే వద్దు, ఇంకేం పెట్టబాకు, నేను కక్కుతా, అంటే నాకు నిండా ఉంది అని చెప్తుంటుంది అది పాపం. ఇంకా కొంచెం మంచినీళ్ళు తాగమంటే ఆ మంచినీళ్ళు తాగేంత ఖాళీ ఉంటే నేను ఇంకొక లడ్డు ఎక్కించేవాడిని అన్నట్టు. ఎవడు ఆ ఖాళీ కనుక నా పొట్టలో మిగిలి ఉంటే నేను ఇంకొక లడ్డూయే తింటుంటే
అది కూడా లేవు. ఆ నీళ్ళకు కూడా ఖాళీ పెట్టాం. మామూలుగా అయితే సగమే కడుపు నింపుకోమన్నాడు. మన పొట్ట నిండా తినకూడదు, సగమే తినమన్నాడు. మిగిలిన పావు నీళ్లతో నింపుకోమన్నాడు 1 గంటన్నర తర్వాత. ఆ మిగిలిన పావు గాలి కోసం ఉంచరా అన్నాడు. మనం మొత్తం అది నిండంది లేవడం ఇష్టం లే. ఎవడీ పని చేస్తున్నాడు? అహంగాడు చేస్తున్నాడు. పొట్ట చేయటంలే, నీవు చేయటంలే. దానికి ఇప్పుడు చెప్పు మనసా, ఎందుకే ఇంకా తింటాను, చాలదా నీకు అను. సరేలే తినలే. దాన్ని అనవు, నువ్వు హెచ్చరించవు. దానికి లొంగిపోతున్నావు, దానికి లొంగిపోతావు. అది తిందామంటే సరే ఎట్లా ఈ పక్కన కాస్త పట్టిద్దాం. ఇప్పుడు కూర్మాంగానివ అని ఎట్లా చెప్తున్నాడు? కూర్మం ఎట్లా అయితే అవయవాలను లోపలికి లాక్కుంటుందో అట్లా మనస్సుని ఓవర్కమ్ చేసి, ఎందుకంటే మనస్సుకు లొంగిపోవాకు, నువ్వు అహంకి లొంగిపోవాకు. నిన్ను మనస్సే లొంగ తీసేసుకుంటుంది ప్రతి చోట కూడా. దాని గ్రిప్లో నేను పెట్టుకుందిరా, నీ గ్రిప్లోకి దాన్ని తెచ్చుకోరా, అంతేరా నువ్వు చేయాల్సిన పని. శత్రువు ఫలానా వాడు నీకు శత్రువు అని చెప్పాను. ఆ శత్రువుని ఎలా గెలవాలో నువ్వు ఆలోచించుకో. నీవే ఈత చెప్పినవే ఇంకొకటి నీ వేలో ఎట్లుంటుందో నువ్వు చూసుకొని ఆ రకంగా వాడిని జయించడానికి ప్రయత్నం చెయ్యి. అంతేనా? వాడికి లొంగిపోయినావో తర్వాత పాపం పొట్ట ఎంత బాధపడుతుందో తెలుసునా? అది పొర్లి చచ్చిపోతూ ఉంటుంది. అది పాపం అంటుంది, నాకు అనవసరంగా మనమే అనుకుంటాం మళ్ళీ, నేను అనవసరంగా తిన్నాను. ఎందుకు తిన్నావు? ఆ మాట కూడా మళ్ళీ ఆమె చెప్తుంది. అదే తినమని చెప్పింది, ఎందుకు తిన్నావని మళ్ళీ నిన్నే కోపడుతుంది. అప్పుడే చెప్పచ్చు కదా. అంటే నువ్వు ఇంద్రియాలకు లొంగిపోయినావు, నువ్వు బానిస అయినావు. ఇంద్రియాలని నువ్వు నీ గ్రిప్పులో పెట్టుకో. ఇప్పుడు నేనున్నాను, చాలా రుచిగా ఉన్న పదార్థాన్ని తినమని ఎప్పుడైనా మన వాళ్ళు, అమ్మ కొంచెం ఐస్ క్రీమ్ తినండి మీకు ఇష్టం కదా అని తెస్తారు. పిల్లలు తెచ్చారు కదా అని నేను తినాలి అని అయితే వెళ్ళి నేను ఐస్ క్రీమ్ తీసుకొని తినను. వాళ్ళు తెచ్చారనుకో, ఒక స్పూన్ తీసుకొని నోట్లో వేసుకుంటా. వెంటనే నా మనసు ఏం చెబుతుందంటే, తినకూడదని నాకు చెప్పి ఇది తినద్దని అన్నావు కదా, ఇప్పుడు నాకు ఎందుకు పెడుతున్నావు? అది నన్ను కొట్లాడుతుంది, తినమని కొట్లాడదు. నాకు ఎందుకు పెడుతున్నావు? నీకు షుగర్ అని చెప్పావు కదా, నాకు పెట్టకూడదు అని చెప్పావు కదా, అందుకని నేను దాని గురించి ఆలోచించడం లేదు కదా. నేను అట్లా తయారైపోయినా కదా, నువ్వు ఐస్ క్రీమ్లు ఎదురుగా పెట్టినా నేనేం నోట్లో నీళ్లు ఊర్చటం లేదు, నిన్ను తినమని నేను చెప్పట్లేదు, ఎందుకు మళ్ళీ నాకు పెడతావు అని అది నాతో కొట్లాడుతుంది. సరేలేవి, వాళ్ళు తెచ్చారు, ఈ కొంచెం పెట్టా, తింటే తిను, లేకపోతే ఉమ్మేసి నీ ఇష్టం. ఇంకో చెంచా పెడితే కదా నిన్ను. పిల్లలు తీసుకొచ్చారు, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, నోట్లో వేసుకోవి అని చెప్తా. నేను అట్లా చెప్తున్నాను, నేను గొప్ప అని చెప్పడం లేదు మీకు, మీరు అట్లా చెప్పుకోండి అని చెబుతున్నా. సాధన చేయాల్సింది అట్లా. మనస్సును కనుక నువ్వు అట్లా ట్రైన్ చేస్తే అది తినదు, అది ఆ జీవితానికి అది అలవాటు పడుతుంది, అది టెంప్ట్ అవ్వదు, అసలు అడగదు. దీన్ని అడగకుండా ఉండడానికి 2 రకాల పద్ధతులు దానికి నేర్పించవచ్చు. ఒకటి ఏమిటంటే, నీకు కర్మలో లేదు మనసా, నీకు తెచ్చుకున్న షుగర్స్ అన్నీ అయిపోయినాయే, నువ్వు ఏదో కొంత తెచ్చుకొని వచ్చావు కదా ఈ జన్మకి, అవన్నీ నీ తినేవన్నీ అయిపోయినాయి. నీవి అయిపోయినాక ఇంకెవరిదన్నా నువ్వు తినడానికి నీకు అధికారం లేదు, ఇంకా చాలు, ఇంకా మానే అని చెప్తే, అవును నావి అయిపోయినాయి కదా. మన పిల్లలకి అందరికీ 10 పల్లీలు పెట్టాము, వీడి పల్లీలు వీడు తినేశాడు, వాడి పల్లీలు ఇంకా ఉన్నాయి కదా, వీడు నావి అయిపోయినాయి కదా, వాడికి వీక్కొని తింటాను అంటాడా? అంటే వాడు ఊరుకుంటాడా? నావి అయిపోయినాయి కాబట్టి ఇంకా నేను అవతల వాటిని కోరకూడదు. ఇది మనస్సును నిగ్రహించే ఒక పద్ధతి. కూర్మాంగానివ ఇంకొక పద్ధతి. నీ ఇష్టం, నువ్వు ఏది అడాప్ట్ చేసుకుంటావో అది నీ ఇష్టం. పద్ధతులు ఇన్ని ఉన్నాయని చెప్తున్నాడు పరమాత్మ.
ఎన్ని చెబుతున్నాడో, ఆయనకి మన మీద ఎంత వాత్సల్యము, ఎన్ని రకాలుగా చెబుతున్నాడో. మన నిజ జీవితంలోకి వచ్చి భగవద్గీత ఎవడికి చెప్పాడు అంటే 21వ శతాబ్దంలో కాదు, 30వ శతాబ్దంలో వాడికి కూడా సేమ్ ఇదే చెప్తాడు. అదే అంటే ఇది యూనివర్సల్ ట్రూత్ అంటానికి ఇదే కారణం. నీకు బైబిల్ కానీ ఖురాన్ కానీ ఇట్లా చెప్పదు. బైబిల్ ఖురాను వాణ్ణి నమ్ముకో అని చెప్తుంది, జీసస్ క్రైస్ట్ని నమ్ముకో అని చెప్తుంది. లేకపోతే వాడెవడో హజరత్ ముహమ్మదో ఇంకెవడో అల్లాహో అక్బర్ వాడిని నమ్ముకో అని చెప్తుంది. ఇది నిన్ను నమ్ముకో అని చెప్తుంది. నువ్వే యువర్ ద బాస్. నువ్వు ఉంటావు, వాడున్నాడో లేడో నాకు తెలియదు. ఇవాళ నేను క్రిస్టియానిటీ తీసుకుంటే నాకు క్రీస్తు దేవుడు అవుతాడు, నేను రేపు ఇస్లాం తీసుకుంటాను నాకు అల్లా దేవుడు అవుతాడు. క్రీస్తు తీసి పారేసి నేను అల్లాని పెట్టుకుంటాను. నేను అనేవాడిని తీయడానికి వీల్లేదు. అందుకే భగవద్గీత యూనివర్సల్ ట్రూత్ అనేది, దీని పేరు యూనివర్సల్ ట్రూత్ అట. ప్రపంచమంతా అంగీకరించవలసిన సత్యం ఇది. ఇందులో ఒకడు ఒప్పుకొని ఒకడు ఒప్పుకోకపోవడం, నీకు ఇస్లామే క్రీస్తు ఒప్పుకోకపోవచ్చు, క్రీస్తు మతాన్ని ఇస్లాం మతం ఒప్పుకోకపోవచ్చు, పార్సీ వాళ్ళు ఇంకోటి ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇది హిందూ మతం కాదు. ఎవరైనా హిందూ మతం అంటే తప్పు. దీని పేరు మతం నీకు ధర్మం వరకే ఉంటుంది. మోక్షంకి వచ్చేటప్పటికి ఆత్మమతమే మతం. హిందూ మతం అని ఎందుకన్నామంటే దీన్ని, హిమ్ అంటే ప్రకృతి, దూ అంటే ఛేదించు, ప్రకృతిని ఛేదించి పరమాత్మని పట్టుకోరా నాయన అని చెప్పే మతం హిందూ మతం. అంతేగాని నేను హిందూ మతం, నేను కృష్ణుడిని రాముడిని పూజ చేస్తా కాబట్టి నేను హిందూ. అసలు కృష్ణుడిని రాముడిని పూజ చేసేవాడిని 30% మార్కుల్లో బారేసాను నేను ఎప్పుడు. వాడు ఫెయిల్ 30% వస్తే ఎట్లా పాస్ చేయండిరా, 35 అన్నా తెచ్చుకోవాలి. 30 వస్తే నీవు ఫెయిలియర్ క్యాండిడేట్. అందుకని హిందూ మతం దేవుళ్ళని పూజలు చేస్తారు, ఐడిల్ వర్షిప్ అవి నమ్మవాకండి. హిందూ మతంలో ఉన్నప్పటికీ అది చాలా ఇనీషియల్ స్టేజ్. ఆ స్టేజ్ హిందూ మతం కాదు, హిందూ ధర్మం. హిందూ ధర్మం మనది, హిందూ మతం కాదు. రిలీజియస్ రీ అంటే మళ్ళీ జాయిన్ అవ్వు. ఎవరిలో జాయిన్ అవ్వు? దాంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చావు జీవుడుగా, ఇక్కడికి వచ్చి నీకు ఈ అవస్థలన్నీ వచ్చినాయి. రీజాయిన్, మళ్ళీ దాంట్లోకి జాయిన్ అయిపో. రిలీజియస్ అంటే అది. నువ్వు ఆ మతం, అందుకని నీ హిందూ ధర్మంలో ఉన్నావు. హిందూ ధర్మం అంటే ఏమిటి? ప్రకృతిని ఛేదిస్తున్నా. ఇప్పుడు ప్రకృతి ఎక్కడుంది? నీ దగ్గరున్న నీ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలని, నీ శరీరంలో ఉన్న మనస్సుని, బుద్ధిని, వాళ్ళని ఛేదించి లోపల ఉన్న యోగస్థంని పట్టుకుంటున్నావు. అందుకని నువ్వు హిందువు. నేను ఎందుకు హిందువుని? బొట్టు పెట్టుకుంటే హిందువునే, పూలు పెట్టుకుంటే హిందువునే, నేను పూజా గది పెట్టుకుంటే హిందువునే. పూజా గది వనమాలు దిద్దుకోవటం లాంటిది. ఎప్పుడు వనమాలు దిద్దుకుంటూ కూర్చుంటావా? అంతటా అన్ని గదుల్లో పరమాత్మ చూడు, ఈవెన్ లెట్రిన్లో కూడా పరమాత్మను చూడగలగాలి. ఎందుకంటే అది కూడా మరి ఒక గదే కదా. మరి దాన్ని ఎందుకు లెట్రిన్ ఎందుకు అన్నారు అంటే, అందులో పెట్టిన పదార్థాలను బట్టి దానికి ఆ పేరు వచ్చింది. గ్యాస్ పొయ్యి సిలిండర్ పెడితే, గ్రైండర్ పెడితే అది వంటిల్లు అయిపోయింది. వాళ్ళు చెప్పక్కర్లే, మనకే తెలుసు. అక్కడ కమోడ్ పెట్టి వాష్ బేసిన్ పెట్టేటప్పటికి రెండు ఒకలాంటి సిమెంట్తోనే కట్టాడు, ఇటుకలతోనే కట్టాడు, ఒకే గౌండా కట్టాడు. అందులో బెడ్ వేస్తే అది బెడ్రూమ్ అయిపోయింది, ఇది సోఫాలు వేస్తే హాల్ అయిపోయింది. అంటే ఈ ఇంద్రియాలన్నీ పెట్టి, శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి పెట్టి, మనసును, బుద్ధిని, చిత్తం, అహంకారం అనేవి అన్నీ పెట్టేటప్పటికీ వీడు మనిషి అయినాడు. ఇందులో కొన్ని పెట్టేటప్పటికి అవి జంతువులు అయినాయి, జీవరాశులు అయినాయి. పోయింది అది, వచ్చిందిలే. ఆలోచించు. అందుకని కూర్మ అంగములను ఎలాగైతే అది వెనుకకు ముడుచుకుంటుందో అలా అర్జున నీ ఇంద్రియాలను అట్లా శబ్దం కాంగానే అక్కడ ఏదో జరుగుతోంది, అది నాకు అనవసరం అని లోపలికి పెట్టుకో.
అది లోపలికి వెళ్ళనీయవాకు. ఇక్కడ వెళ్ళనీయకుండా ఎట్లాగండి అంటే కళ్ళు మూసుకుని చెవులు మూసుకున్నా నాకు ఆ పక్కింటి కొట్టుకుంటుంటే నాకు వినపడుతున్నదే దాన్ని అట్లా చెవులు మూసుకో కళ్ళు మూసుకో అని చెప్పలే. ఇక్కడ నీకు ఇక్కడ నీకు ఒక సాధన రహస్యం చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడంటే, అర్జున నువ్వు ఉన్నావు కదా, రాత్రంతా నిద్రపోయినావు కదా, తెల్లవారుగానే నీకు మెళుకు వచ్చింది కదా, ఏం మెళుకు వచ్చిందో ఆలోచించు. అహం లేచింది అంటే అంతవరకు నువ్వెవరో నీకు తెలియదు. నేను ఫలానా పేరు గలవాడిని మంచం మీద పడుకున్నాను అన్న స్పృహ నీకు లేదు. ఇప్పుడు నువ్వు లేచావు. ఫస్ట్ నువ్వు లేవగానే నీకు అహం వృత్తి మేలుకుంది. అంటే నీ జీవత్వం మేలుకుంది. జీవత్వం మేలుకోగానే అది ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే, నిన్న ఏ పనితో అది ఆగిపోయిందో, నిన్న రాత్రి ఆఖరుగా నీ థాట్, ఆ థాట్తో ఇప్పుడు నువ్వు లేస్తావు. నిన్న రాత్రి నువ్వు గమనించు, ఆఖరిలో నువ్వు నిద్రపోయేటప్పుడు ఒక ఆలోచన వచ్చిన తర్వాత నువ్వు నిద్రపోయినావు. అంతకుముందు ఎన్నో ఆలోచనలు వచ్చుంటాయి, ఇంకేదో ఒకటి వచ్చింది. ఆ ఆలోచనతో ఇప్పుడు లేస్తావు నువ్వు. అంటే ఈ మధ్యకాలంలో నువ్వేం చేసావు? ఆ ఆలోచన కంటిన్యూ అవుతోంది, లేకపోతే ఇప్పుడు రాదు. దాంతో ఇప్పుడు లేచావు. అంటే ఇప్పుడు లేచిన వాడు అహం వృత్తి. అక్కడ పడుకునేటప్పుడు నేను నిద్రపోతున్నాను, ఇప్పటి వరకు వీటన్నిటినీ నేను పట్టించుకున్నాను, వీటిని వదిలేసి నేను నిద్రపోతున్నాను, నేను పడుకోవాలి, ఇంకా పడుకోవాలబ్బా ఇంకా చాలాసేపు అయింది. ఇప్పుడు ఈ మాట అంటున్న వాడెవడు? నేనుగాడు. ఇప్పుడు లేచిన వాడెవడు? ఆ నేనే అంటే అహం వృత్తితోనే నువ్వు నిద్రపోయినావు, అహం వృత్తితోనే మెలకు వచ్చింది. నీ అహం వృత్తి లేచిన తర్వాతనే ఇదం వృత్తులు వస్తున్నాయి.